అన్నంతో పరమన్నం ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. దానికి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి అన్నం. ఆ అన్నాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో వాటర్ పోయాలి. ఆ తరువాత ఆ అన్నాన్ని బాగా చిదుముకోవాలి. అలా చిదిమిన తరువాత మన నెక్స్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి బెల్లం. ఈ బెల్లాన్ని బాగా దంచుకోవాలి. ఈలోపు అన్నం బాగా ఉడుకుతుంది. అలా అన్నం 70% ఉడకాలి. ఆ తరువాత అందులో పాలు పోయాలి. పాలు పోసిన తరువాత అందులోనే దంచుకున్న బెల్లాన్ని వేయాలి. వేసిన తరువాత గరిటెతో తిప్పాలి. ఆ బెల్లం పూర్తిగా కరిగే వరకు తిప్పాలి. నెక్స్ట్ అందులో యాలకులు వేసుకోవాలి. అందులోనే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పాలు పొంగుతున్నాయి కదా! ఈ పాలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే కొంచెం ప్రక్కకు తీసుకొని త్రాగండి. నేనైతే అలానే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలు. నెక్స్ట్ ఆ పాలన్నీ దగ్గర పడి పాలు ఇంకే వరకు చూడాలి. స్టవ్ సిమ్‌లో పెట్టి దగ్గర ఉండి ఈ పరమాన్నాన్ని చేసుకోవాలి. అదే స్టవ్ హైలో పెడితే పరమాన్నం మాడిపోతుంది. పాలన్నీ దగ్గర పడ్డాయి చూడండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన అన్నంతో పరమాన్నం రెడీ. నేను త్రాగడానికి కొంచెం పాలు తీసుకున్నాను. అవి కూడా ఇందులోనే ఉన్నాయి. చూసేయండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి. పరమాన్నం చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి.